రామగిరి అనే గ్రామంలో రామయ్య లక్ష్మి అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికున్నది ఒక చిన్న పూరిపాక, 2 ఎకరాల మెట్ట పొలం. గత 2 ఏళ్లుగా ఆ ప్రాంతంలో వర్షాలు ముఖం చాటేశాయి. చెరువులు అడుగంటాయి, బావులు ఎండిపోయాయి. ఆ ఊళ్ళో చాలామంది తిండి లేక వలసలు పోతున్నారు. ఒకరోజు సాయంత్రం రామయ్య దీనంగా అరుగుమీద కూర్చొని ఆకాశం వైపు చూస్తున్నాడు. మబ్బుల జాడ ఎక్కడా లేదు. లక్ష్మి ఇంట్లోపల నుండి వచ్చి రామయ్యతో ఇలా అంది. ఏవండి, అలా ఆకాశం వైపు చూస్తూ దిగులు పడితే కడుపు నిండుతుందా? మన ఇంట్లో ఉన్న ధాన్యం అయిపోవచ్చాయి. ఇంకో 2 నెలలకి మించి ఆ బియ్యం రావు. రామయ్య నిట్టూరుస్తూ, నన్నేం చేయమంటావు లక్ష్మి? ఆ వరుణుడు మనల్ని కరుణించటం లేదు. వర్షాలొస్తేనే కదా మన పొలాల్లో పంటలు పండేది. వర్షాల్లేక మన పొలం బీడు వారింది. ఇంతకాలం మనకి ఆసరా అయిన ఆ బీడు భూమిని చూస్తే నా మనసు తల్లడిల్లిపోతోంది. ఇలానే అయితే మనం కూడా అందరిలా వలసపోక తప్పదేమో అని భయంగా ఉంది. మీరే అలా ఓపిక కోల్పోతే ఎలాగండి? వలసపోకుండా మనం ఇక్కడే ఉండటానికి నాకొక మంచి ఉపాయం తోచిందండి. ఇప్పటిదాకా మనం రోజుకి 3 పూటలా భోజనం చేస్తున్నాం కదా, ఇక నుండి దాన్ని 2 పూట్లకి తగ్గిద్దాం. ఎలాగో పొలం పనులు లేవు కాబట్టి ఒంట్లో శక్తి పెద్దగా ఖర్చు కాదు. ఆ మిగిలిన ధాన్యంతో మనం మరికొన్ని రోజులు గడపవచ్చు. 2 పూటలా? కాని మనం ఇంతకాలం కడుపు నిండా తిన్నవాళ్ళం కదా లక్ష్మి. ఇలా మనం 2 పూటలే తింటే మనకు ఆకలేస్తుంది కదా. ఆకలి వేసినా భరించాలి మనం. వర్షాలు మన వంక చూసి మన పంటలు పండే వరకు ఉన్నదాన్ని పొదుపుగా వాడుకోవడం మేలు కదా. ముందస్తు చూపు లేకపోతే రేపు మనం ఎవరి ముందైనా చేయి చాచాల్సొస్తుంది. అందరి పరిస్థితిలానే మనదే ఉంటుంది. వలసపోకుండా ఇక్కడే మనం ఊళ్ళో ఉండాలి అంటే మనం అలా చెయ్యక తప్పదండి. నువ్వు చెప్పింది నిజమే లక్ష్మి. సరే, రేపటి నుండి నువ్వు చెప్పినట్టే చేద్దాం. మనకున్న ధాన్యాన్ని మనం కాపాడుకోవాలి. అలా లక్ష్మి సలహాతో వారు పొదుపుగా జీవించడం మొదలుపెట్టారు. ఊళ్ళో మిగతా వాళ్ళు అప్పులు చేసి వంటలు చేసుకుంటూ ఉంటే వీళ్లు మాత్రం ఉన్నదాంతో సర్దుకుపోయారు. ఇలా కొన్ని రోజులు గడిచాక అనూహ్యంగా లక్ష్మి అన్నయ్య, వదిన చుట్టం చూపుగా వారింటికొచ్చారు. వాళ్లు ఇంటికి రావడంతో రామయ్య కంగారు పడ్డాడు. ఉన్న కొద్దిపాటి ధాన్యం వీరికి పెడితే తమ పరిస్థితి ఏంటా అని ఆలోచనలో పడ్డాడు. రామయ్య లక్ష్మితో మెల్లగా ఇలా అన్నాడు. లక్ష్మి, ఇప్పుడు మన పరిస్థితి నీకు తెలిసింది కదా. ఈ సమయంలో వీళ్ళొచ్చారు. ఏం చేద్దాం? నువ్వేమో రోజుకి 2 పూట్లే అన్నావు. మరి వీళ్ళకెలా పెట్టాలి? ఏమండి, ఇంటికొచ్చిన వాళ్ళు అతిథులు. చుట్టాలొచ్చినప్పుడు మన పేదరికాన్ని చూపిస్తే అది మన పరువుకే నష్టం. వాళ్ళిక్కడ ఉన్నన్ని రోజులు మనం మళ్ళీ 3 పూటలా వండుదాం. వాళ్ళకే లోటు రానివ్వద్దు. వాళ్ళు వెళ్ళాక మళ్ళీ మనం మన కడుపు కట్టుకుందాం. సరే లక్ష్మి, ఇంటి పరువు ముఖ్యం. నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం. ఆ 2 రోజులు లక్ష్మి ఎంతో ఓపిగ్గా వంటలు చేసి తన అన్నయ్య దంపతులకు వడ్డించింది. వాళ్లు వెళ్లేటప్పుడు లక్ష్మి ముఖంలో చిరునవ్వు చూసి సంతోషించారు. వాళ్లు వెళ్లగానే లక్ష్మి మళ్లీ తన పొదుపు మొదలుపెట్టింది. ఏమండి, చుట్టాలొచ్చి వెళ్లారు కదా, ఇప్పుడు మన దగ్గర ధాన్యం చాలా తగ్గిపోయింది. ఇక నుండి మనం రోజుకి 1 పూటే భోజనం చేద్దాం. మిగతా సమయం గంజితో సరిపెట్టుకుందాం. కాని మీరు మాత్రం ఖాళీగా ఉండద్దు. రేపటి నుండి వెళ్లి మన పొలాన్ని దున్నండి. పిచ్చిదానా, ఆకాశంలో ఒక్క మబ్బు ముక్కలేదు. భూమి రాతిలా గట్టిగా ఉంది. ఇప్పుడు దున్నితే ఏమొస్తుంది? వాన పడే సూచనలే లేవు కదా. వాన పడ్డాక దున్నడం ఎవరైనా చేస్తారు. కాని వాన పడక ముందే భూమిని సిద్ధం చేసి పెడితే ఒక్క వాన చినుకు పడగానే మనం విత్తనాలు నాటుకోవచ్చు. పనులు ముందే పూర్తి చేస్తే ఫలితం త్వరగా వస్తుంది. 1 పూట తిండితో అంత కష్టం చేయగలనా? మీకు నేను 2 పూటలా పెడతాను. నేను మాత్రం 1 పూటే తింటాను. ఆ 1 పూట కూడా అన్నం, నిన్నటి గంజిలో పాత ఆవకాయ వేసుకొని తింటాను. శ్రమ చేసే వాళ్ళకి మీరన్నట్టు బలం కావాలి కాబట్టి మీకు 2 పూటలా భోజనం సిద్ధం చేస్తాను. లక్ష్మి, నీ త్యాగం చూస్తుంటే నాకేడుపుస్తోంది. నువ్వు తినకుండా నాకెలా పెడతావు?
మీరు బలంగా ఉంటేనే కదా మనం పొలంలో బాగా పనిచేసేది. అప్పుడే కదా మన పొలంలో పంట పండేది. మన ఇల్లు నిలవాలంటే మీరు నా మాట విని పొలం దున్నండి. నా గురించి మీరేం ఆలోచించకండి. నాకేమీ ఇబ్బందవ్వదు. రామయ్య భార్య మాట కాదనిలేక ఆ ఎండలో పొలం వెళ్ళాడు. లక్ష్మి ఎంతో జాగ్రత్తగా ధాన్యాన్ని పొదుపు చేస్తూ రోజులు గడుపుతోంది. పొలం పనుల్లో రామయ్య అలసిపోయినప్పుడు అతనికి మాత్రం అన్నం పెట్టేది. రామయ్య పొలం మొత్తాన్ని దున్ని సిద్ధం చేశాడు. ఊళ్ళో అందరూ రామయ్యను చూసి పిచ్చోడు అనుకున్నారు. వాన లేనప్పుడు దున్నడమేంటి అని ఎగతాళి చేశారు. కాని రామయ్య లక్ష్మి మాటపై నమ్మకంతో పని పూర్తి చేశాడు. అలా వారం రోజులు గడిచింది. ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలైంది. రామయ్య సంతోషంతో కేకలు వేస్తూ, లక్ష్మి, లక్ష్మి, వాన పడుతోంది చూడు, ఎంత పెద్ద వానో. నువ్వు చెప్పింది నిజమైంది. యాండి చూసారా, మనం ముందే పొలం దున్ని సిద్ధం చేశాం కాబట్టి ఇప్పుడు భూమి మెత్తబడి ఉంటుంది. రేపుదయమే వెళ్లి విత్తనాలు నాటుదాం. ఆలస్యం చేస్తే మళ్లీ గాలికి భూమి ఎండిపోతుంది. కానీ విత్తనాలు ఎక్కడివి లక్ష్మి? ఉన్న ధాన్యం అంతా మనం తిన్నాం కదా. లేదండి, మనం ధాన్యాన్ని దంచడానికి ముందే నేను కొన్ని మేలైన విత్తనాలు మన కుండలో దాచాను. ఆ గుప్పెడు విత్తనాలే మీరు పొలంలో నాటండి చాలు. ఇప్పుడు మీరు పొలానికి వెళ్ళండి. వంట వండుకొని నేను కూడా పొలానికొచ్చి మీకు సాయం చేస్తాను. రామయ్య, లక్ష్మి పొలానికి వెళ్లి విత్తనాలు నాటారు. వర్షం బాగా కురవడంతో పంట త్వరగా మొలకలు వచ్చింది. అయితే ఇప్పుడు ఇంట్లో బియ్యం పూర్తిగా అయిపోయాయి. పంట చేతికొచ్చే వరకు ఎలా గడపాలా అని రామయ్య ఆందోళన చెందాడు. లక్ష్మి, విత్తనాలైతే నాటాం, కానీ ఇప్పుడు మనకి తినడానికి ఒక్క గింజ కూడా లేదు. పంట చేతికి రావడానికి సమయం పడుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటావు? మీరేం కంగారు పడకండి. ఇన్నాళ్లు పంట పండినప్పుడు వచ్చిన నూకల్ని నేను పడేయకుండా ఒక మూలన దాచిపెట్టాను. అవిప్పుడు మనకి ఆహారం అవుతాయి. అన్నమంత రుచిగా ఉండవు, కానీ మన ఆకలి తీరుస్తాయండి. ఆ నూకలా? అవప్పుడే పారేయలేదా నువ్వు? వాటిని కూడా దాచావా? కష్టకాలంలో మనకేవైనా ఉపయోగపడచ్చు కదండి. అందుకే అలా చేశాను. ఆ నూకలతో నేను గంజి కాస్తాను. తోటలో ఉన్న పాత కూరగాయల ఒరుగులు ఉన్నాయి కదా, వాటితో కూర చేస్తాను. పంట పండిదాకా ఇవే మనకు ఆధారం. నువ్వు కేవలం భార్యవి మాత్రమే కాదు లక్ష్మి, ఈ ఇంటికి వెలుగు చూపించే దేవతవి. నీ ముందు చూపి లేకపోతే ఈ పాటికి మనం ఊరొదిలి వెళ్ళిపోయేవాళ్ళం. ముందు చూపు అంటే అది ఒక బాధ్యతండి. రేపటి గురించి ఆలోచించనివాడు జీవితాన్ని సరిగ్గా గడపలేడు. అలా లక్ష్మి దాచిన నూకలు, ఎండబెట్టిన కూరగాయల ఒరుగులతో వాళ్లు కొన్ని వారాలు గడిపారు. రామయ్య ఎంతో శ్రద్ధగా పంటను కాపాడుకున్నాడు. వర్షాలు సమయానికి పట్టంతో పొలం మొత్తం పచ్చని పైరుతో కళకళ్లాడింది. కొన్ని నెలల తర్వాత రామయ్య పంట కోతకు సిద్ధమైంది. కొన్ని రోజులకు రామయ్య తన పొలం నుండి ధాన్యాన్ని ఇంటికి తెచ్చాడు. బస్తాల్ నిండా ధాన్యం చూసి అతని కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలాయి. లక్ష్మి, చూడు, మన పంట ఎన్ని బస్తాల ధాన్యం వచ్చిందో. ఇప్పుడు మనకి ఏ లోటు లేదు. ఊరంతా బియ్యం కోసం ఇబ్బంది పడుతూ ఉంటే మన ఇంట్లో మాత్రం ధాన్యం కొండలా ఉంది. ఇదంతా మన కష్టార్జితమండి. కాని ఈ ధాన్యం మన ఒక్కరి కోసమే కాదు, ఊళ్ళో ఇంకా ఆకలితో ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. మనకు అవసరమైనది ఉంచుకొని మిగతాది వారికిస్తే వాళ్లు కూడా వాళ్ల పంట పండిన తర్వాత మన ధాన్యం మనకి తిరిగిచ్చేస్తారు. ఆకలి బాధ మనకి తెలుసు కదండి. మనం ఇంకొకరి ఆకలి బాధని అర్థం చేసుకుందాం. తప్పకుండా లక్ష్మి, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఆ రోజు నువ్వు అన్నం 2 పూటలే తిని నన్ను పొలం వెళ్ళమన్నప్పుడు నా కోపం వచ్చింది. కానీ ఈరోజు ఆ త్యాగం విలువ తెలిసింది. సంపాదన కంటే పొదుపు గొప్పదని, పొదుపు కంటే ముందు చూపు ఇంకా గొప్పదని నువ్వు నిరూపించావు. సంసారంలో ఇద్దరూ కలిసి ఒకే మాట మీదుంటే ఏ కష్టాన్నైనా జయించవచ్చండి. ఇక మనకు ఆకలి బాధ ఉండదు. ఉండదండి, నిజం. ఆ దేవుడు కూడా కష్టపడే వాళ్లపైన తన చల్లని చూపు ఉంచుతాడు. అందుకే కష్టే ఫలి అన్నారు పెద్దలు.
ఆ రోజు నుండి రామగిరి గ్రామంలో రామయ్య లక్ష్మి అంటే అందరికీ గౌరవం పెరిగింది. రామయ్య తన పొలం నుండి వచ్చిన ధాన్యాన్ని ఊళ్ళోని కొందరు పేదలకు పంచిపెట్టాడు. లక్ష్మి నేర్పిన ముందు చూపు ఆ ఊరి ఆడవాళ్లందరికీ ఒక పాఠమైంది. వారు కష్టకాలంలో కూడా ధైర్యంగా ఎలా నిలబడాలో తెలుసుకున్నారు. రామయ్య ఇల్లు ధనధాన్యాలతో తులతూగింది. ఆ దంపతులు ఎంతో సంతోషంగా జీవించారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, ముందు చూపు, పొదుపు అనేవి మనిషిని కష్టకాలంలో ఆదుకునే నిజమైన ఆలోచనలు. కాలం బాగున్నప్పుడే రేపటి గురించి ఆలోచించేవాడు ఎన్నటికీ ఓడిపోడు.